హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు పిల్లలు లేటెస్ట్ ప్రోమో. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే భద్రావతి ప్లాన్ చేసి ధీరజ్ని అయితే ప్రేమ దగ్గర ఇరికిస్తుంది. భద్రావతి చేసిన ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నర్మదా వేదవతి అయితే గోరెంటాకు నూరుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వేదవతి అయితే ఏదో ఆలోచిస్తూ గోరెంటాకు రుబ్బుతూ ఉంటే నర్మదా అయితే వేదవతిని కనిపెట్టి, ఏంటి అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు అంటూ అనగానే వేదవతి అయితే ఇలా అంటుంది. ప్రేమ ధీరజులు కలిసి ఉంటే ఈరోజు ప్రేమ కూడా ధీరజుతో గోరెంటాకు పెట్టుకునేది. ప్రతి ఆడపిల్ల, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఈ ఆషాఢ మాసంలో తన భర్తతో గోరెంటాకు పెట్టించుకుంటే చాలా మంచిది. ఆ గోరెంటాకు ఎర్రగా పండితే వాళ్ళ కాపురం కూడా అలా సుఖ సంతోషాలతో పండుతుందని వెనుకట పెద్దలు నమ్మేవారు అంటూ వేదవతి అయితే నర్మదతో అంటుంది. దాంతో నర్మద అయితే, నువ్వేం ఫీల్ అవ్వద్దు అత్తయ్య, నువ్వే ధైర్యం చెప్పేది పోయి ధీరజ్కి నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు అంటూ వేదవతితో అయితే నర్మద అంటుంది. దాంతో వేదవతి అయితే, అది కాదే, అది కూడా ఉంటే ఇప్పుడు మనంతం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అనుకుంటూ వేదవతి నర్మద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ధీరజ్ అయితే, మా అమ్మ నా కోసం చాలా బాధపడుతుంది, ఎలాగైనా నేను ప్రేమకి గోరెంటాకు పెట్టి మా అమ్మని సంతోష పెట్టాలి, ప్రేమకు ఎలాగో అలాగా నచ్చ చెప్పి తనని మా ఇంటికి తీసుకొని రావాలి అని ధీరజ్ అయితే ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న వల్లి అయితే ఎంతలా బాధపడుతున్నారో, ప్రేమ ఇక్కడ లేదని తనతో ధీరజ్కి గోరెంటాకు పెట్టించాలని మా అత్తయ్య తెగ ఆశపడుతుంది. అది ఈ జన్మలో జరగదు, వాళ్ళని ఈ జన్మలో భద్రావతి కలవనివ్వదు అంటూ వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. నెక్స్ట్ నర్మదా పని చూడాలి. నర్మదాని కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే నా పని అయిపోతుంది, లేకపోతే నన్ను నా భర్తని విడదీస్తారా వీళ్ళిద్దరూ కలిసి అంటూ వల్లి అయితే నర్మదాపై ఫోకస్ చేయాలని అనుకుంటుంది. వల్లి అయితే తన చేతిలో గోరింటాకు పట్టుకొని చందుతో గోరింటాకు పెట్టించుకుందామని తనైతే పాట పాడుకుంటూ గోరింటా పండింది అంటూ పాడుకుంటూ చందు దగ్గరికి అయితే వెళ్తుంది. అది చూసి చందు అయితే, ఏంటి అది చేతిలో అంటూ అనగానే వల్లి అయితే, ఇది గోరెంటాకు బావా, ఈ గోరెంటాకు నువ్వు నా చేతికి పెడితే ఈ ఆషాఢంలో భర్తతో గోరెంటాకు పెట్టించుకుంటే చాలా మంచిదంట, ఈ గోరెంటాకు ఎర్రగా పండితే మన కాపురం కూడా అలా పండుతుందంట అంటూ వల్లి అయితే చందుతో అంటుంది. దాంతో చందు అయితే, నీతో మాట్లాడడమే ఎక్కువ, మనం కాపురం చేస్తున్నామా, ఆ కాపురం పండడానికి నేను నీతో మాట్లాడడానికే ఇష్టపడడం లేదు, ఫస్ట్ నువ్వు ఇవన్నీ బంద్ చేయి అంటూ చందు అయితే వల్లిపై కోప్పడతాడు. దాంతో వల్లి అయితే, లేదు బావా, నువ్వు నన్ను దూరం పెట్టకూడదు, ఇప్పుడు నన్ను క్షమించు, నా సంతోషం కోసం నువ్వు ఈ గోరింటాకు నా చేతికి పెట్టాలి అంటూ వల్లి అయితే అంటుంది. దాంతో చందు అయితే చాలా కోపంతో వల్లిని ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పానా అంటూ అనగానే వల్లి అయితే, ఎవరు బావా, ఈ ఇంట్లో తప్పు చేయండి, మీ తమ్ముడు తన ప్రేమని పెళ్లి చేసుకొని మీ నాన్నకు చెప్పకుండా తప్పు చేయలేడా, మీ అమ్మగారు కూడా ప్రేమ ధీరజులకు పెళ్లి చేసి అంత పెద్ద నిజం జాసి మామయ్య గారికి చెప్పకుండా తప్పు చేయలేదా, వాళ్ళిద్దరి పెళ్లి జరిగినప్పుడు నర్మదా అక్కడే ఉండి కూడా సాగర్ మర్ది గారికి చెప్పలేదు, అది ఆమె తప్పు కాదా, ఈ ఇంట్లో తప్పు చేయనేళ్ళు ఎవరున్నారు బావా, నువ్వు ఒక్కనివే నాకు శిక్ష వేస్తున్నావు అంటూ వల్లి అయితే చందుతో అంటుంది. దాంతో చందు అయితే, వాళ్ళతో పోల్చుకుంటావెందుకు, వాళ్ళకు నీకు చాలా తేడా ఉంది, వాళ్ళతో పోల్చుకోవద్దు, వాళ్ళు ప్రేమ జీవితాన్ని నిలబెట్టారు అంటూ చందు అయితే కోప్పడతాడు. వాళ్ళకి నాకు ఏమీ తేడా లేదు బావా, ఇప్పుడు అత్తయ్య పరిస్థితి నా పరిస్థితి ఒకేలా ఉంది, నువ్వు నాతో మాట్లాడడం లేదు, మామయ్య అత్తయ్యతో మాట్లాడడం లేదు, తేడా ఏమీ లేదు అంటూ వల్లి అయితే చందుతో అంటుంది. వల్లి అయితే తనకి
ఇక చాలా దురదగా ఉంది. ఇక ఈ గోరింటాకు పట్టుకో బావ, ఇక నేను మళ్ళీ తీసుకుంటాను అంటూ ఇక ఆ గోరింటాకైతే చందు చేతిలో పెడుతుంది. ఇక చందు అయితే ఇక ఇదిగో తీసుకో గోరింటాకు అంటూ అనగానే వల్లి అయితే ఇక చందు చేత్తో ఇక ఆ గోరింటాకునైతే ఇక తన చేతిలోకి ఇట్లా అంటుంది. ఇక వెంటనే ఆ గోరింటాకు డిజైన్ అయితే ఇక వల్లి చేతిపై పడుతుంది. ఇక చందు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వల్లి అయితే ఇలా అంటుంది, ఇక నేను ముందుగానే ప్లాన్ చేసి ఇక ఆ గిన్నెలోనే డిజైన్ రెడీ చేశాను బావా అంటూ ఇక వల్లి అయితే చందుకు చెప్తుంది. ఇక దాంతో ఇలాంటి చావు తెలివితేటల వల్లనే ఇక నీ బతుకు ఇంత దూరం తెచ్చుకున్నావు అంటూ ఇక చందు అయితే వల్లిపై కోప్పడి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి మాత్రం ఇక ఈయన ఇలానే అంటాడులే అంటూ ఇక తనైతే ఇక తన చేతితో గోరింటాకు పెట్టించుకున్నానని ఇక తెగ సంబరపడుతుంది. ఇంకా ఇటు వెళ్ళినట్లయితే ధీరజ్ అయితే ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక ఎలాగైనా ప్రేమకు గోరింటాకు పెట్టాలని ఇక దొంగతనంగా ఇక ప్రేమ వాళ్ళ ఇంటికైతే ధీరజ్ వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి ఇక గడియ పెట్టి ఇక ప్రేమ రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక ప్రేమ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమ డోర్ ఓపెన్ చేసి ఇక ధీరజ్ అయితే లోపలికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ప్రేమ అయితే పడుకొని ఉంటుంది. ఇక నన్ను నీ గురించి ఆలోచించేలా చేసి ఇక నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ఇలా ప్రశాంతంగా నిద్రపోతావా ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడ నిల్చొని ఇక ప్రేమను చూస్తూ ఉంటాడు. ఇక అంత ముద్దుగా ఉన్నావే ఇక నిద్రపోతూ ఉంటే అంటూ ఇక ప్రేమనైతే ధీరజ్ నిలబడి చూస్తూ ఇక మురిసిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమ దగ్గర కూర్చొని ఇక తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నావే రాక్షసి, ఇక నిద్రలో ఇక నిల్చొని ఉన్నప్పుడే ఇక రాక్షసిలా ప్రవర్తిస్తావే ఇప్పుడు చాలా ముద్దొస్తున్నావే అంటూ ఇక ప్రేమనైతే ధీరజ్ కిస్ చేయపోతాడు. ఇక అప్పుడే ధీరజ్ అయితే ఇది ముద్దు కోసమే వీడిక్కడికి వచ్చాడని ఇక నాపై నింద వేస్తుంది, ఇక దీనికి గోరింటాకు పెట్టి వెళ్తాను అంటూ ఇక ధీరజ్ అయితే తనని తాను కంట్రోల్ చేసుకొని ఇక ప్రేమకు ముద్దు పెట్టకుండా ఇక ప్రేమకైతే గోరింటాకు పెడతాడు. ఇక ప్రేమ బెడ్ పక్కన కింద కూర్చొని ఇక ధీరజ్ అయితే ప్రేమకు గోరింటాకు పెట్టుకుంటూ ఇక నిన్ను నన్ను ఎంతమంది విడదీయాలని చూసినా ఇక నీపై నాకు నాపై నీకు ప్రేమ పెరుగుతూనే ఉంటుంది ప్రేమ, ఇక మనం ఎప్పటికైనా కలుస్తాము అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ చేతికి గోరింటాకు పెడుతూ ఉంటాడు. ఇక ప్రేమ చేయిపై ధీరజ్ ప్రేమ అని ఇక షార్ట్కట్లో ధీరజ్ అయితే రాస్తాడు. ఇక ప్రేమ అయితే ఇక 2 చేతులకు గోరింటాకు పెట్టించుకొని ఇక నిద్రపోయి ఇక ధీరజ్ అయితే ఇక నిన్ను విడిచి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నాకు వెళ్ళాలనిపించడం లేదు ప్రేమ, కానీ ఇక తప్పదు అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే లేచి చూసేసరికి ఇక ప్రేమ చేతికైతే ఇక ధీరజ్ ప్రేమ అని కాకుండా ఇక కళ్యాణ్ అని రాసి ఇక లవ్ సింబల్స్ ఉండడంతో ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కిందికి దిగి అమ్మ నాన్న అత్తయ్య అంటూ ఇక కోపంగా పిలుస్తుంది. ఇక వాళ్ళంతా కిందికి వచ్చి ఏంటే ఇక అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ అనగానే నా చేతికి గోరింటాకు ఎవరు పెట్టారు అంటూ ఇక ప్రేమ అయితే అంటుంది. ఇక దాంతో ఇక రాజేశ్వరి ఇక వాళ్ళ అత్తగారు అయితే ఏంటి ఇక నేను పెట్టలేదు అనుకుంటూ ఉంటే ఇక మేమిద్దరం పెట్టకుంటే ఇక మీ అత్తయ్య పెట్టినట్టుంది అంటూ ఇక వాళ్ళ బామ్మగారు అయితే ప్రేమతో అనడంతో ఇక భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మా అమ్మకు నిజం ఎలా తెలిసింది అనుకుంటూ ఇక భద్రావతి అయితే అదే షాక్లో ఉంటుంది. ఇక వెంటనే నేను కాదమ్మా ఇక నేనెందుకు పెడతానే ప్రేమకు గోరింటాకు, తనకి తెలియకుండా ఇక తనతో చెప్పే పెడతా కదా అంటూ ఇక భద్రావతి అయితే అంటుంది. ఇక ఆ ధీరజ్ గాడు వచ్చి పెట్టాడేమో అంటూ ఇక భద్రావతి అనగానే ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ధీరజ్ పెట్టడం ఏంటి అంటూ ఇక ప్రేమ అయితే షాక్లోనే ఉంటుంది. ఇక ఇంతలో ఇక వాళ్ళ అమ్మ బామ్మగారు అయితే ఇక ప్రేమ చెయ్యి తీసుకొని ఇక ప్రేమ చెయ్యి కిస్ చేస్తూ ఎంత ముద్దుగా పండిందే, ఇక నీ భర్త నీకోసమని ఇక ఆషాఢమని ఇక భర్తలు భార్యలకు గోరింటాకు పెడతారు కదా, ఇక దానికోసమని ఇక వాడు దొంగతనంగా వచ్చి ఇక నీకు గోరింటాకు పెట్టాడు, చూసావా వానికి ఎంత ప్రేమ ఉందో నీ పైన అంటూ ఇక వాళ్ళ అమ్మ బామ్మగారు అయితే ఇక ప్రేమ చెయ్యి చూసి ఇక తెగ మురిసిపోతూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం ఇక చాలా కోపంతో
ఇక వాడికి నా పైన ఉన్న ప్రేమ ఇదేనా అంటూ ఇక ఆ చెయ్యినైతే చూపిస్తుంది. ఇక ఆ చెయ్యి పైన కళ్యాణ్ అని ఇక లవ్ సింబల్లు ఉండడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇదంతా భద్రావతి చేసిన ప్లాన్ అని తెలియక ఇక వాళ్ళైతే ధీరజ్ ఏంటి ఇలా చేశాడు అనుకుంటూ ఇక అదే షాక్లో ఉంటాడు. ఇక ప్రేమ కూడా ఇక ఇదంతా ధీరజే చేశాడని ఇక ఆవేశంగా ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇక ధీరజ్ యొక్క చెంప పగలగొడుతుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఏంటే ఇక ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు అంటూ అనగానే ఇక ప్రేమ అయితే తన చెయ్యి చూపించి ఇక కళ్యాణ్ పేరు నా చెయ్యిపై ఎందుకు రాశావు అంటూ ఇక నువ్వే కదా నాకు గోరెంటాకు పెట్టింది అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే గోరెంటాకు పెట్టింది నేనే కానీ ఇక ఈ పేరు నేను రాయలేదే అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక ధీరజ్ని నమ్మకుండా ఇక ధీరజ్పై ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. ఇక భద్రావతి చేసిన ప్లాన్ అయితే ఇక ప్రేమ ధీరజుల మధ్య ప్రేమని ఇంకా దూరం చేస్తుంది. ఇక ఈరోజు వీడియోలోనైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.